తాము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తల్లికి వందనం అమలు చేశామని సోషల్ మీడియా వేదికగా టీడీపీ పోస్ట్ పెట్టింది. లబ్ధిదారుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయని ఆ పార్టీ పేర్కొంది. 2 పిల్లలు ఉన్న ఓ లబ్ధిదారు ఖాతాలో 26,000 పడ్డాయని పేర్కొంటూ బ్యాంకు నుంచి మొబైల్కి వచ్చిన మెసేజ్ను టీడీపీ పోస్ట్ చేసింది. మరో 4,000 స్కూల్ ఖాతాలో పడ్డట్టుగా పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 35,44,459 మంది ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఒక్కో విద్యార్థికి 15,000 చొప్పున విడుదల చేసింది. ఇందులో 13,000 లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు, మిగతా 2,000 రూపాయలను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకు జమ చేస్తున్నారు. తాము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తల్లికి వందనం అమలు చేశామని సోషల్ మీడియా వేదికగా టీడీపీ పోస్ట్ పెట్టింది. లబ్ధిదారుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయని ఆ పార్టీ పేర్కొంది. 2 పిల్లలు ఉన్న ఓ లబ్ధిదారు ఖాతాలో 26,000 రూపాయలు పడ్డాయని పేర్కొంటూ బ్యాంకు నుంచి మొబైల్కి వచ్చిన మెసేజ్ను టీడీపీ పోస్ట్ చేసింది. మరో 4,000 స్కూల్ ఖాతాలో పడ్డట్టుగా పేర్కొంది.